టీడీపీ పార్టీకి షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి భారీగా షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలోకి ఆయన రావాలి అని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి మరి వస్తారన్నారు కానీ ఇంతవరకు రాలేదు. ఆయన వస్తారా అనేటువంటి గ్యారంటీ కూడా లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకి సంబంధించిన విషయాలైతే ఎంతో వైరల్‌గా మారుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం తెలిసి అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు కూడా ఎంతగానో సెన్సేషనల్‌గా మారుతున్నటువంటి సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం 2023 ఎలక్షన్స్‌లో 2024 ఎలక్షన్స్‌లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ రావడానికి సిద్ధమయ్యారట. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం గురించి కన్ఫర్మ్ చేస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇంకా షూటింగ్ 3 నెలల సమయం పడుతుంది. సమ్మర్‌కి సినిమాని రిలీజ్ ప్లాన్ చేశారు కాబట్టి షూట్ అయిపోతే తను ఫ్రీ. ఆ తర్వాత రాజకీయాలకి సంబంధించి ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎన్టీఆర్ చెప్తున్నట్టుగా సమాచారం. సో, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకొస్తే అది తెలుగుదేశం పార్టీకి మంచి అడ్వాంటేజే. కాబట్టి ఎన్టీఆర్ లాంటి ఒక అద్భుతమైన ఫైర్ బ్రాండ్ లీడర్ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అవసరమని ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్‌కి సీఎం పదవి ఇవ్వకపోయినా, ఎన్టీఆర్‌ని తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా చేయకపోయినా, కనీసం ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తారన్న సంగతి తెలిస్తే చాలు. ఎన్టీఆర్ అభిమానులు గంపగుత్తుగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారన్న సంగతి తెలిసిందే.